జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ఇనుప కండరాల యువతరం మనది, ఉక్కు సంకల్పాల మనసుంది, కానీ జీవనోపాధికి మార్గదర్శనమే కరువైంది. అలాంటి యువతీ యువకులు నైరాశ్యముతో కుంగిపోకుండా తమిళనాట ఓ పోలీసు అధికారి వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇక పొలాల్లో కాయకష్టం చేసే శ్రమజీవులు, కర్షకుల మెరుగైన జీవితానికి కడప జిల్లాలో ఓ డ్రోన్ దీదీ బాట వేస్తున్నారు. విభిన్న ప్రేరణా కథనాల జైహో మీకోసం. జై హో. తమిళనాట ఆయన ఒక నిశ్శబ్ద విప్లవం. ప్రతిభ ఉండి అవకాశాలు అందుకోలేని యువతకు తనో దిక్సూచి. ఆయనే విళుపురం జిల్లా వాసి టి శివరాజ్. స్వయం కృషితో పోలీసు అధికారి అయ్యారు. తనలా కష్టపడే గ్రామీణ యువతకు స్వగ్రామం కప్పూరులో పోటీ పరీక్షల కోచింగ్ అకాడమీని నెలకొల్పారు. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది అభ్యర్థులు ఉపాధి అవకాశాలతో కొత్త జీవితాలు నిర్మించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం విళుపురం జిల్లాలో చిన్న పల్లెటూరు కప్పూరు ఓ నిశ్శబ్ద విప్లవానికి కేంద్ర బిందువైంది. మనుషులంటే మమకారంతో 4 పదుల వయసున్న హెడ్ కానిస్టేబుల్ టి శివరాజ్ తన స్వగ్రామంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ పేద విద్యార్థులపై దృష్టి పెట్టారు. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణనిచ్చి వారి జీవిత గమనాన్నే మార్చారు. పుదియ షిరగుగల్ పేరుతో ఓ కోచింగ్ అకాడమీని నెలకొల్పారు. పుదియ షిరగుగల్ అంటే కొత్త రెక్కలు అని అర్థం. పేద విద్యార్థుల భవితకు కొత్త రెక్కలు తొడుగుతూ శివరాజ్ ఈ అకాడమీని నిర్వహిస్తున్నారు. ஏன் புதிய சிறகுகள் என்ற பெயரை வைக்க வேண்டும் என்றால், గౌతమ బుద్ధుడి మాటల ప్రేరణతో పుదియా సిరుగల్ ఈ పేరు పెట్టాం. నీవు పైకి ఎగరాలనుకుంటే నిన్ను కిందికి లాగే ప్రతీదీ వదులుకోవాలి అనే బౌద్ధ సూక్తికి ఈ పేరు ప్రతీక. అజ్ఞానాన్ని విడిచి ప్రేమ, జ్ఞానం, తర్కాన్ని ప్రగతికి కొత్త రెక్కలుగా స్వీకరించటమని అర్థం. புதிய சிறகுகள் மீறாத நெஞ்சம் வீழாத வாழ்வு என்ற பெயரை நான் வைத்தேன். పుదియ షిరగుగల్ వ్యవస్థాపకుడు శివరాజ్ కప్పూరులో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు తన గ్రామం మీదుగా వెళ్లే పోలీసులను చూసి బాల శివరాజ్ తను పోలీసు కావాలనుకున్నాడు. కమ్ముకున్న కష్టాలు ఏమీ చెయ్యలేకపోయాయి. నమ్ముకున్న ఆశయమే ముందుకు నడిపించింది. పేరెంట్స్ ప్రోత్సాహంతో ఉన్నత విద్యను పూర్తి చేశారు. కంటి నిండా కలలున్నాయి, జేబులో మాత్రం డబ్బు లేదు. ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో స్వయం కృషితో 2008లో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలు రాశారు. ఎంపికై పోలీసు ఉద్యోగంలో చేరారు. புதிய சிறகுகள் ஐஏஎஸ் அகாடமி. మా స్వస్థలం విళుపురం జిల్లా కప్పూరు గ్రామం. ఇక్కడి పుదియ సిరుగుగల్ కోచింగ్ అకాడమీ వ్యవస్థాపకుణ్ణి. ఇది ఏర్పాటై 10 ఏళ్లు దాటింది. ఇప్పుడు బాగా నడుస్తోంది. అన్నట్లు నేను విళుపురం డిగ్రీ కళాశాలలో BA ఎకనామిక్స్ చేశాను. చెన్నై వివేకానంద కళాశాలలో MA ఎకనామిక్స్ పూర్తయింది. ప్రభుత్వ సేవల్లో చేరే ఆశయంతో పోటీ పరీక్షలు రాశాను. 2008లో ఎంపికయ్యాను. 2009లో తమిళనాడు ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. 2009ஆம் ஆண்டு பணியில் சேர்ந்தேன். ఆయనకు 2010లో మేల్మరువత్తూరులో పోస్టింగ్ ఇచ్చారు. తనలాగే పేద విద్యార్థులు ప్రభుత్వోద్యోగాలు సాధించాలన్నది శివరాజ్ ఆకాంక్ష. అందువల్ల తీరిక వేళల్లో గ్రామాల్లో తిరిగి అలాంటి విద్యార్థులను ఒప్పించారు. 33 మందికి శిక్షణ ఇవ్వగా అందరూ ఎంపికయ్యారు. 2015లో బదిలీపై స్వగ్రామం వచ్చారు. ఆశయం ఆగిపోలేదు, శిక్షణ నిలిచిపోలేదు. సొంత డబ్బు 10,000 రూపాయలు వెచ్చించి తన 2.5 ఎకరాల పొలంలో కోచింగ్ అకాడమీని స్థాపించారు. మౌఖిక ప్రచారం, పర్యటనలు, ఉచిత భోజన వసతి కల్పనతో క్రమేణా విద్యార్థుల చేరిక పెరిగింది. అకాడమీ నేడు ఒక విజ్ఞాన కేంద్రంగా అవతరించింది. పోటీ పరీక్షలలో ఆశావహ అభ్యర్థుల కలలను సాకారం చేస్తోంది. పుదియ సిరగల్ ఐఏఎస్ అకాడమీ విళుపూర్. మాది విళుపురం. ఈ అకాడమీలో చేరటం నా జీవితాన్నే మార్చివేసింది. వీరిస్తున్న ఉచిత శిక్షణతో ఎందరెందరో ప్రయోజనం పొందారు. ఇక్కడ జిమ్ ఉంది, స్మార్ట్ క్లాస్ రూమ్లు, రన్నింగ్ ట్రాక్లు ఉన్నాయి. ఫోటో టైప్ కంపోజింగ్, డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి విద్యార్థి శ్రేయస్సు కోసం తీసుకునే వ్యక్తిగత శ్రద్ధ బాగుంది. சொல்லித்தராங்க. స్మార్ట్ క్లాస్ వసతియోడ எங்களுக்கு சொல்லித்தராங்க. కోచింగ్ అకాడమీలో విద్యార్థుల దినచర్య ఉదయం వ్యాయామంతో ఆరంభమవుతుంది.
కేంద్రంలో కార్యకలాపాలు రాత్రి 10 దాకా కొనసాగుతాయి. గణితం, తమిళం, సైన్స్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు నేర్పుతారు. నిరంతర ప్రక్రియగా సాగే శిక్షణలో అన్న శివరాజ్కి తమ్ముడు, చెల్లెలు, భార్య సహకరిస్తున్నారు. సత్యరాజ్ వ్యాయామం చేయిస్తారు. అభ్యర్థులకు ఇక్కడ కంప్యూటర్ తరగతులున్నాయి. వేతన కూలీల బిడ్డల దగ్గర నయా పైసా తీసుకోకుండా ఉచిత భోజన వసతి కల్పనతో శిక్షణ ఇస్తున్నారు. வருங்காலங்களில் மனிதம் செழித்து வளங்க దశాబ్ద కాలం నుంచి మా అకాడమీ కులమత భేదాలు లేని సామాజిక ఐక్యతాభావాలతో నిర్వహిస్తున్నాం. తమ్ముడు సత్యరాజ్, చెల్లెలు జీవిత, అమ్మ జయలక్ష్మి, భార్య, పిల్లలు, బంధువులు అందరూ ఎంతో అండగా ఉన్నారు. இந்த இளைஞர்களுக்கு பயிற்சி அளிக்க வேண்டும், நீங்கள் தாராளமாக செய்யுங்கள் என்று சொன்னார்கள். పుదియ సిరగుగల్ అకాడమీలో శివరాజ్ శిక్షణ కంటే అభ్యర్థుల వ్యక్తిత్వ వికాసంపై ఎక్కువ దృష్టి పెట్టారు. నీతి, నిజాయితీలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. 2019లో మణికంఠ అనే మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పోలీస్ ఆఫీసర్ అయ్యారు. అలా అనేక విభాగాల్లో నేటిదాకా 400 మంది అభ్యర్థుల శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలను అందుకున్నారు. என்னால் முடியாது என்று நினைப்பவர்களுக்கு இங்கே வந்தால் முடியும் என்ற தன்னம்பிக்கை ஏற்படுத்தி మేము అందిస్తున్న శిక్షణ దిశానిర్దేశం లేని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రాయటంలో ఇబ్బంది పడుతున్న వారికి శాస్త్రీయ పద్ధతుల్లో బోధిస్తున్నాం. నేటిదాకా ఇక్కడ శిక్షణ తీసుకున్న 400 మంది అభ్యర్థులు తమిళనాడు పోలీసు విభాగం, ఆదాయ పన్ను విభాగం, భారతీయ రైల్వేలు తదితర శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. உள்ளிட்ட பல துறைகளில் நம் பயிற்சி மையத்தில் படித்த மாணவர்கள் பணியாற்றுகிறார்கள். హెడ్ కానిస్టేబుల్ శివరాజ్ పోలీసు అధికారిగా రోజు 63 మంది విద్యార్థులకు శిక్షణతో దిశానిర్దేశం చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లుగా చూడాలన్న ఆశయంతో చరిత్ర రాస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యధికంగా ఎంపికవ్వాలని, తన సేవలు మరింత విస్తరించాలని భావిస్తున్నారు. வருங்கால இளைய தலைமுறைக்கு சாதி, மதம், இன, மொழி இல்லாத ఈ దేశంలో కుల, మత, జాతి, భాషా భేదాలు లేని నవతరాన్ని తయారు చేయాలని నా అభిమతం. ఈ అభిప్రాయాల్ని పేరెంట్స్తో పంచుకుంటే వారు సంతోషంగా అంగీకరించారు. తమ కష్టార్జితమైన 2.5 ఎకరాల సాగు భూమిని విరాళంగా అందించారు. ఈ క్రమంలో ఈ అకాడమీ స్థాపనకు వీలు కుదిరింది. பன்முகம் அடைந்து இன்று வெளிச்சமாகி விருட்சத்தோடு நின்று கொண்டிருக்கிறது. పల్లెల్లో రైతులకు శ్రామికుల లభ్యత తగ్గింది. క్రమేణా సేద్యంలో యంత్రీకరణ పెరిగింది. ఈ దశలో కేంద్రం తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీ పథకం పల్లెవాసుల ఆశలకు కొత్త రెక్కలు తొడిగింది. కడప జిల్లా కె అప్పాయపల్లెకు చెందిన నామాల జ్యోత్స్న ఈ పథకం లబ్ధిదారుగా కొత్త చరిత్ర రాస్తున్నారు. డ్రోన్తో పంటలను కాపాడే సరికొత్త వ్యాపారవేత్తగా మారి సాగుదారులు, శ్రామికుల ఆశాజ్యోతిగా వెలుగొందుతున్నారు. కడప జిల్లా కమలాపురం మండల పరిధిలో ప్రశాంత గ్రామం కె అప్పాయపల్లె. సేద్యం మీద పెద్దగా ఆదాయం లేని చిన్న రైతులు, పంట పొలాల్లో పనిచేసే శ్రామికులున్నారు. వ్యవసాయ కార్మికుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకం ఒక వరంలా మారింది. గ్రామంలో నామాల జ్యోత్స్న అనే వనిత కలలకు రెక్కలు తొడిగింది. అటు రైతాంగానికి మేలు చేసింది. నిన్న మొన్నటి వరకు సాధారణ గృహిణి జ్యోత్స్న నేడు సస్యరక్షణ చేస్తూ సేద్యరంగ వ్యాపారవేత్త అయ్యారు. గ్రామాన ఇప్పుడు డ్రోన్ మహిళ జ్యోత్స్న ఒక ప్రసిద్ధ వ్యక్తిగా గుర్తింపు పొందారు. స్వయం సహాయక బృంద నాయకురాలి నుంచి డ్రోన్ పైలట్గా ఎదిగిన ఆమె జీవితం స్ఫూర్తిదాయకం. నిఖితా ఎస్ఎస్జీలో నేను గ్రూప్ లీడర్గా ఎంపికైన తర్వాత కమలాపురం గ్రామ సంఘం అధ్యక్షురాలుగా నిలబడడం జరిగింది. తర్వాత కడప జిల్లా పశుగణాభివృద్ధి శాఖలో చైర్మన్ పదవికి గెలిపించడం జరిగింది. జ్యోత్స్న పెద్దగా చదువుకోలేదు. టెక్నికల్గా ఓ డిప్లొమా కూడా లేదు. కానీ ఆమె డ్రోన్ను 9 మండలాల్లో తన కలల విహంగంగా ఎగరవేస్తున్నారు. డ్రోన్ ఆధారిత సస్యరక్షణ చేపట్టి సంప్రదాయ వ్యవసాయ రూపురేఖలు మార్చారు. క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తూ కుటుంబానికి స్థిరాదాయం తెస్తున్నారు. సంప్రదాయ పొలం పనుల్లో గ్రామీణ శ్రామిక మహిళలకు ఆశాజ్యోతిగా నిలిచారు.
నాకు 2023 ఈ డ్రోన్ టెక్నాలజీ కోసం కేవీకే నుండి నాకు తెలియజెప్పడం జరిగింది. తర్వాత నాకు కోరమండల్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ వాళ్ళ ఆధ్వర్యంలో కొంతమంది రైతుల్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమందిని, డిఆర్డిఏ నుండి కొంతమందిని, ఎన్జిఓస్ నుండి కొంతమందిని, కేవీకే నుండి కొంతమందిని, ఈ విధంగా చురుకైన మహిళల్ని సెలెక్ట్ చేసి వ్యవసాయ శాఖలో పని చేయడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. డ్రోన్ పైలట్ గా మారకముందే జ్యోత్స్న ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉన్నారు. తొలుత నిఖిత స్వయం సహాయక సంఘానికి నాయకత్వం వహించారు. ఆమె తపన, నిబద్ధత జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల దృష్టికి వచ్చాయి. కోవిడ్ వేళ జ్యోత్స్న కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో మొక్కల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బంతిపూలు, గుమ్మడికాయలు, మిరపనారును సేంద్రియ పద్ధతుల్లో పెంచటంతో రైతాంగానికి మంచి జరిగింది. తను బాగుపడటమే కాకుండా కర్షకులకు గొప్ప మేలు చేశారు. కేవీకే నుండి వరి విత్తనాలు ఇవ్వడం జరిగింది. డెమో ఫ్లాట్స్ వేసి నేను పండించి రైతులకి కొత్త వంగడాలని, మన వాతావరణానికి అనుకూలంగా ఉండే వాటిని అందులో మనం పండించి చూపించడం, తర్వాత విత్తన సేకరణ చేయడం జరిగింది. ఇందులో ఉండంగానే నాకు కేవీకే నుండి మినీ నర్సరీ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఈ మినీ నర్సరీ అనేది మనము నారు ఏదైతే ఉందో వాటిని విత్తనాలని టమోటా గాని, మిర్చి గాని, బంతి గాని, గుమ్మడి గాని ఇట్లా అన్ని రకాల విత్తనాలని తీసుకొని వచ్చి నర్సరీలో పెంచి తర్వాత రైతులకి ఇవ్వడం జరిగింది. తనకు పని కల్పించే రైతాంగమంటే జ్యోత్స్నకు ఆపేక్ష. వారి సమస్యలపై ఓ సానుభూతి ఉన్నాయి. భూమితో ఎంతో అనుబంధం ఉంది. సమస్యల పరిష్కారానికి అంతే నిబద్ధత ఉంది. ఆమె విశాల హితం కేవలం పంట పొలాలకే పరిమితం కాలేదు. అది చుట్టూ ఉన్న సామాజిక అభివృద్ధిపైన ఆమె దృష్టి ప్రసరించింది. కేంద్ర ప్రభుత్వ నమో డ్రోన్ దీదీ పథకం లబ్ధిదారుగా ఎంపికై భాగ్యనగరంలో శిక్షణ పొందారు. 2024 మార్చిలో డ్రోన్ పైలట్గా వ్యవసాయ రంగంలోకి రావటం జ్యోత్స్న జీవితానికి మేలు మలుపు అయ్యింది. కోరమండల్ వాళ్ళ ఆధ్వర్యంలో డ్రోన్ తీసుకోవడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పని చేసినప్పటికి కూడా రైతు పడే కష్టాలను గుర్తించిన తర్వాత ఈ కొత్త టెక్నాలజీలో డ్రోన్ తో పిచికారీ తొందరగా అయిపోతుంది. దీనివల్ల తెగులు తొందరగా అరికట్టొచ్చు. జ్యోత్స్న తన 16 లీటర్ల డ్రోన్తో వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో 9 మండలాల్లో సస్యరక్షణ పనులు చేపట్టారు. డ్రోన్ రాకతో ఇక్కడి వ్యవసాయ పద్ధతులు కొత్త దిశగా సాగుతున్నాయి. ఆమె రోజుకు సగటున 40 ఎకరాల్లో డ్రోన్తో క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తున్నారు. తొలి నాళ్లలో కేవలం 58 రోజుల్లో 700 ఎకరాల్లో సస్యరక్షణ చేసి 3 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించారు. తర్వాత కొద్ది కాలానికే 1000 ఎకరాల మైలురాయి దాటింది. కర్షకులతో మాట్లాడటం, ఔషధ మోతాదును పరీక్షించటం, ఖచ్చితత్వం పాటించటంతో రైతులకు ఆమె అంటే విశ్వాసం ఏర్పడింది. డ్రోన్ అనే ఒక యంత్రం ద్వారా ఒకే రోజు 40 ఎకరాలు ఉన్న రైతుకి కనీసం పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మనం పిచికారీ చేస్తే 40 ఎకరాలు తొందరగా అయిపోతుంది. దీనివల్ల తెగులు తొందరగా అరికట్టొచ్చు. 10 మంది మనుషులు చేయాల్సిన పనిని ఒక 2 మనుషులం వెళ్ళి నీళ్లు ఒకరు పోసి కలిపిన తర్వాత ఫ్లయింగ్ చేసే వ్యక్తి ఒకరు ఉంటే చాలు. ఇంతే అండి దీనికి అయ్యే ఖర్చు. జ్యోత్స్న ఖ్యాతి గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. 2023 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం ఆహ్వానించింది. అనంతరం మరుసటి ఏడాది జనవరి 26 గణతంత్ర వేడుకలకు కడపలో హాజరై డ్రోన్ ఎగురవేశారు. ఆమె కృషిని గుర్తిస్తూ కలెక్టర్ 25,000 రూపాయల పారితోషికం అందజేశారు. గుంటూరులో 2024లో నమో డ్రోన్ దీదీ ఆరంభ కార్యక్రమంలో జ్యోత్స్న పాల్గొన్నారు. అనేక పదవులతో క్రియాశీలక మహిళ. నేడు వ్యవసాయ రంగ పునర్నిర్మాణంలో ఆమె విజయ పతాక. 2024 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో కిసాన్ డ్రోన్ ను నేను కలెక్టర్ సార్ ఎదురుగా నేను ఫ్లయింగ్ చేయడం జరిగింది. అది డిఆర్డిఏ తరపున మహిళా శక్తి కింద కొత్త టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దాన్ని అమలు చేసే ఆలోచనలో అక్కడ నేను ఫ్లై చేసినందుకు నాకు 25,000 డిఆర్డిఏ వాళ్ళకి చెక్కు రూపంలో అందించడం జరిగింది. తర్వాత మార్చి 11న 2024 గుంటూరులో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సారు లాంచింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయగా దాంట్లో భాగస్వామ్యమై నా డ్రోన్ ని నేను ఎగిరేయడం జరిగిందనమాట. ఇతర మహిళలకు శిక్షణ ఇచ్చి వారిని డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దాలని జ్యోత్స్న భావిస్తున్నారు. తద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు వస్తాయి. సేద్య రంగంలో టెక్నాలజీని గ్రామానికి తీసుకువెళ్లాలని ఆమె కలలు కంటున్నారు. నేడు గ్రామీణ వ్యవసాయ ముఖచిత్ర రూపురేఖలు మారుతున్నాయి. ఆమె కేవలం డ్రోన్ దీదీ మాత్రమే కాదు, వ్యవసాయ రంగ భవిష్య ఉషస్సు.
ప్రతి మహిళ తన స్వయం శక్తిని గ్రహించి తన ఏ విషయంలోనూ వెనకబడదు అనే ఒక ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని మన బిడ్డ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు నేను చేయడం జరిగింది. నేను ఈ ప్రతి పనిలో ఏదైతే నేను వెళ్తానో అందులో అన్నిట్లో నేను సక్సెస్ అవ్వడం, ఇప్పటి వరకు నేను చేసే ప్రతి పని కూడా 10 మంది రైతులకు ఉపయోగపడే పనులే చేసుకుంటూ నన్ను నేను ముందుకు నడిపించుకుంటూ 10 మందికి ఆ విషయాల్ని తెలియజెప్పుకుంటూ వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత శిక్షణనిస్తూ తమిళ తంబి శివరాజ్ డ్రోన్ నుంచి సస్యరక్షణ చేస్తూ శ్రామికుల కొత్త ఉపాధికి ప్రేరణగా నిలిచిన తెలుగు వనిత జ్యోత్స్న ఉభయులు విజేతలు, వినూత్న స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై హో.